A sudden neurological defect it caused by focal vascular lesions in the brain. పాథాలజీ చూసుకున్నట్లయితే ఎందుకంటే మన బ్రెయిన్ కి కావాల్సినటువంటి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి సరిగా అందనప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి ఈ బ్రెయిన్ ఇంజరీ అనేది అవుతుంది. సో లాంగర్ డిలే అండ్ ది గ్రేటర్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రోక్ అనేది మేజర్ గా 3 టైప్స్ ఉంటుంది. ఇస్చెమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి బ్రెయిన్ లో. సో దీన్ని ఇస్చెమిక్ స్ట్రోక్ అంటారు అనమాట. సో హెమరాజిక్ స్ట్రోక్ అంటారు. ఈ హెమరాజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీన్ని హెమరాజిక్ స్ట్రోక్ అంటారు. అండ్ టిఐఏ అంటే దీన్ని మినీ స్ట్రోక్ అని కూడా అంటారు. అంటే బ్లాకేజెస్ అట్లా అవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ ఇండికేషన్ ఫర్ ఫ్యూచర్ స్ట్రోక్స్. ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండటం అండ్ షుగర్ అండ్ ఒబేసిటీ ఉండడం అండ్ ఏమంటే సడన్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం. సో ఇవన్నీ వచ్చేసి ఈ రిస్క్ ఇండికేటర్స్ అన్నట్టు. అండ్ సైన్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ స్ట్రోక్ వచ్చే ముందు ఫాస్ట్ అనమాట. ఎఫ్ ఇండికేట్స్ ఫేస్ డ్రాపింగ్ అంటే ఫేస్ అనేది ఎదర్ ఎడమ వైపుకి లేదంటే కుడి వైపుకి ఒక వైపుకి లాగినట్టు ఉండడం. ఏ ఇండికేట్స్ ఆర్మ్ వీక్నెస్ అంటే చేతులు అనేటివి సడన్ గా పనిచేయకపోవడం అంటే వీక్నెస్ గా ఉండడం అలా ఉంటుంది. ఎస్ ఇండికేట్స్ ఫర్ స్పీచ్ డిస్టర్బెన్సెస్ అండ్ లేదంటే ఏదైనా మింగడం లేదా మాట్లాడడానికి చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతాం. అండ్ టీ ఇండికేట్స్ ఫర్ ఇట్స్ టైమ్ టు కాల్ ఫర్ ఎమర్జెన్సీ. సో ఇలా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే డిజీనెస్ ఉంటుంది కొంతమందిలో సివియర్ హెడ్ ఏక్ అండ్ ఫీవర్ అండ్ వామిటింగ్స్ కూడా ఇలా వస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా ఇలా ఏమున్నా ఈ సిమ్టమ్స్ అనేవి అందరికి ఇలానే ఉంటాయని చెప్పలేము. ప్రివెన్షన్ ఏంటి అంటే బీపీ అండ్ షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోండి. ఈట్ హెల్తీ ఫుడ్ అండ్ ఏమంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. వీలైనంత వరకు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.